ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క షార్ట్స్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం ఈ లోకంలో ఆలోచించుకుంటే ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాం. ఎంతటి మనిషి అయినా దేనికో ఒకదానికి బానిసైపోతుంటాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఉన్నత సంపన్న కలిగిన వ్యక్తి కావచ్చు, ఎంతో డబ్బు సంపాదించి ఉండవచ్చు, ఎంతో బలాఢ్యుడు కావచ్చు, కానీ చిన్న సిగరెట్కి, ఇంతపాటి సిగరెట్కి బానిసైపోతాడు. అంటే దానికి బానిస అయిపోయి ఆ సిగరెట్ తాగంది ఆయన యొక్క మైండ్ పనిచేయదు. ఎందుకంటే దానికి ఎడిట్ అయిపోయినాడు, దానికి బానిస అయిపోయినాడు. అదే చూసుకుంటే మద్యపానం తాగే వాళ్ళు ఉన్నారు. అంటే చిన్నపాటి క్వార్టర్కి దానికి బానిస అయిపోయి రాత్రి 7 కాగానే ఇక ఆయనకి అటువైపే గుంజుతూ ఉంటుంది. అది తాగాలనే ఆలోచన ఉంటుంది. రాత్రే కాదు, ఉదయమే కాదు, మధ్యాహ్నమే కాదు, ఇప్పుడండి ఎనీ టైం తాగుతానే ఉంటారు తాగుబోతులు. అంటే ఆయన దానికి ఎడిట్ అయిపోయినాడు. సీటు ప్యాక్ ఆయనకి సీటు ప్యాకకి ఎడిట్ అయిపోతాడు. తిరిగే సమస్యలకు ఎడిట్ అయిపోతుంటాడు. దానికి బానిస అయిపోయినాడు. ఆ వ్యసనాలకి బానిస అయిపోయి ఈ లోకంలో యేసు ప్రభుల వారు నిన్ను నన్ను రక్షించడానికి, నీ పాపాలు నా పాపాలు కడగటానికి ఆయన ఈ లోకానికి వచ్చిండు. అది మర్చిపోయి ఈ యొక్క మానవుడు నా శరీరము, నా బలము, నా శక్తి, నేను ఏదైనా చేస్తాను అని ఆయన యొక్క ధీమా. కానండి, ఎంత అందమైన ఉండొచ్చు, ఎంత సంపదైన ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, కానీ ఒకానొక సమయంలో ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవలసిన వాళ్ళమే. అలెగ్జాండర్ అనేకమైన దండయాత్రలు చేసి అనేకమైన రాజ్యాలను స్వతంత్రించుకున్నాడు. అలాంటి అలెగ్జాండర్ చనిపోయేటప్పుడు తన సైన్యంతో చెప్పిండు కదా, ఇగో నేను చనిపోయిన తర్వాత నా చేతులు పైకి ఎత్తి నన్ను పూడ్చండి అని చెప్పిండు. ఎందుకంటే ఇగో నేను ఒట్టి చేతులతోనే వెళ్తున్నాను, ఈ లోకంలో ఏది సంపాదించినా అది వ్యర్థమే, వాటిని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ దేవుడు గొప్ప దేవుడు అండి. యేసుప్రభుల వారు గొప్ప దేవుడు అండి. యేసుప్రభుల వారిని నమ్ముకుంటే, ఆ యొక్క యేసుప్రభుల వారిలో నువ్వు సాగిపోతే, ఆ